దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్ర, అలకనంద, మందాకిని, కోసి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ సహా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నదుల దగ్గరలోని దాదాపు 100 రోడ్లను మూసివేశారు. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది ఐఎండీ. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి. అసోంలో చాలా ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. వరద ప్రభావం 29 జిల్లాల్లోని 52 లక్షల మంది జనంపై పడిందని అసోం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గౌహతిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం హిమంత్ శర్మ. ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తున్సుకియా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. తిన్సుకియా జిల్లాలోని గోయిజాన్ ఘాట్ నుంచి దిబ్రూగర్ ములక్ గావర్ బోట్లో వెళ్లారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలను కలిశారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇక మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోనూ వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వర్షాలు పడుతుండటంతో అమర్నాథ్ యాత్రికులు ఇబ్బందులు పడ్డారు.